హలో అండి, వెల్కమ్ టు అన్యూస్. ఒక ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ నుంచి ఒక పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ అయిన మన ఉదయ్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్ 350 ర్యాంక్ జర్నీ చూస్తే నిజంగా ట్రూలీ ఇన్స్పిరేషనల్ అండి. గ్రేట్ జర్నీ. దీని గురించి మాట్లాడదాం. దీనికన్నా ముందు ఏంటంటే, మనం ఏదైనా ఒక గోల్ సాధించాలనుకోండి, మనం కొంతమందిని ఇన్స్పిరేషన్ పర్సన్స్ తీసుకొని వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతూ మన జర్నీ స్టార్ట్ చేస్తూ ఉంటాం, అలాగే వెళ్తూ ఉంటాం. లేదంటే కొంతమంది మెంటర్స్ ఇచ్చిన మోటివేషన్ క్లాసెస్ నుంచి కానీ మోటివేషన్ తీసుకుని జర్నీ చేస్తుంటాం. అయితే కొంతమంది మాత్రం వీళ్ళేంటంటే రేర్ గా ఉంటారు. వీళ్ళేంటంటే వాళ్ళ చుట్టూ ఉన్న సిచ్యువేషన్, వాళ్ళ క్యారెక్టర్ నాళ్ళు బిల్డప్ చేసుకుంటూ వాళ్ళని చూసి వాళ్ళు ఇన్స్పైర్ అవుతూ 10 మందికి ఇన్స్పిరేషన్ గా రెడీ అవుతారు చూడండి. అలాంటి పర్సనే మన ఉదయ్ కృష్ణ ఐపీఎస్ ఆఫీసర్. మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం, హీరో జీరో లెవెల్ నుంచి పెద్ద లెవెల్ కి ప్రతి స్టేజ్ లో ప్రూవ్ చేసుకుంటూ కష్ట నష్టాలు, అవమానాలు, ఇంకా ఎన్నో ఎదుర్కొంటూ ముందుకు వెళ్తూ సక్సెస్ సాధించడండి. అది అలాంటి సినిమా స్టోరీలు పెద్ద హిట్ అవుతాయి. ఆ హీరోలకు మనం ఫిదాలు అయిపోతుంటాం. సో ఈయన తీసేటబ్బా ఒక అద్భుతం లాగా ఇలా ఉండాలి అని చెప్పి ఇన్స్పైర్ అయిపోతుంటాం. అలాంటి అద్భుతమే ఐపీఎస్ ఆఫీసర్ ఉదయ్ కృష్ణ యొక్క లైఫ్ జర్నీ. నిజంగా అండి, ప్రతి స్టెప్ లో కూడా ఆయన పడిన దెబ్బలకి ఇంకొకరైతే అక్కడితో స్టాప్ చేసి అక్కడితో ఆపేస్తారు జర్నీని. కానీ అలా ఆపలేదు కాబట్టే ఈ రోజు ఇంత పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు. అసలు ఏంటి అంటే, ఒక చిన్న గవర్నమెంట్ స్కూల్, ప్రకాశం జిల్లా డిస్ట్రిక్ట్ ఉల్లంపాలెం అనే ఊరు. సో ఈ ఊర్లోని పుట్టిన మన ఉదయ్ కృష్ణ గారికి అత్యంత కటు పేదరికం, చాలా పూర్ ఫ్యామిలీలో పుట్టారు. చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఒక అబ్బాయి మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది చెప్పండి. సో అలాంటప్పుడు ఆ అబ్బాయిని వాళ్ళ నాన్నమ్మ, వాళ్ళ అమ్మమ్మ, గ్రాండ్ మదర్ అయితే అతన్ని పెంచారు. అది కూడా ఏంటో కూరగాయలు అమ్ముకుంటూ ఆ డబ్బులతో వచ్చిన డబ్బులతో ఏదో అలా గవర్నమెంట్ స్కూల్లో వేసేసరి, ఏదో చదువుకోరా, నీ కష్టం నువ్వు పడాలి కదా, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి కాబట్టి చదువు అంటూ ఉండాలి కదా, చదువుకో అని చెప్పేసి పంపించారు. సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళ మేనమమ్మ కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఉండారనమాట. సో ఇది ఇలా ఫ్యామిలీ సిచ్యువేషన్, అంటే రెక్కాడితే గానీ డొక్కాడదు అనే రైకం అన్నమాట. ఆ టైప్ లోని ఏదో చదువుకున్నారు, ఎంకరేజ్ చేశారు. మొత్తానికి కష్టపడి బాగా చదివి కానిస్టేబుల్ అయ్యారు. కానిస్టేబుల్ అయిన తర్వాత సో మొత్తం వాళ్ళ నాన్నమ్మ అందరూ హ్యాపీ, వాళ్ళ నాయనమ్మ, అమ్మమ్మ, మొత్తానికి వాళ్ళందరూ హ్యాపీ. గవర్నమెంట్ జాబ్ వచ్చింది, ఫుల్ ఖుషిగా ఉండొచ్చు అని చెప్పేసి అనుకున్నారు. 2013లోని కానిస్టేబుల్ కింద జాబ్ వచ్చింది. అయితే కానిస్టేబుల్ కింద వచ్చిన తర్వాత పైన ఆఫీసర్స్ ఉంటారు కదా. సో మనకు తెలుసు కదా పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుందో, ఎంత హ్యూమిలేట్ చేస్తారో. అందరు నేను అనట్లేదు, కానీ చాలా మంది అలానే ఉంటారు. కానిస్టేబుల్ అనేసరికి చాలా చీప్ గా చూడడం, హ్యూమిలేట్ చేయడం, అవమానించడం, ఇలాంటివి మాట. ఇలాంటివి మన ఉదయ్ కృష్ణ గారికి అయితే ఇంకొంచెం ఎక్కువగా వచ్చాయి. చాలా హ్యూమిలేట్ చేసేవారు, అవమానించేవారు. సో మేబీ అతను ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు, అతను వచ్చిన సిచ్యువేషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువైపోయాయన్నమాట. దాన్ని అతను తట్టుకోలేకపోయారు. ఆ అవమానాలు భరిస్తూనే ఒక 5 years జాబ్ చేశారు. అంటే 2018 వరకు చేశారు. ఇంకా నా వల్ల కాదు, ఎందుకు ఇలా నన్ను వీళ్ళు ఎంతలా ఏదిస్తున్నారు అని చెప్పేసి, నేను వీళ్ళకి మించిన పెద్ద ఆఫీసర్ అయి తీరుతాను, సో వీళ్ళ పై ఆఫీసర్ అయి వస్తాను అని చెప్పేసి ఆ రోజు ఆయన తనంతట తను శబ్దం చేసుకుని అక్కడ 2018లోని జాబ్ రిజైన్ చేసేసారు. ఎవరైనా సరే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ చూడండి. అలాంటి సిచ్యువేషన్ లో జాబ్ రిజైన్ చేస్తారా? ఎంత గట్స్ ఉంటే జాబ్ రిజైన్ చేస్తారు? జాబ్ రిజైన్ చేశారు. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యారు. ఫస్ట్ అటెంప్ట్ అట్టర్ ఫ్లాప్, ఏమీ రాలేదు. సెకండ్ అటెంప్ట్ క్వాలిఫై అవ్వలేదు, అట్టర్ ఫ్లాప్, అసలు దేంట్లోనే సక్సెస్ అవ్వలేదు. థర్డ్ అటెంప్ట్ అట్టర్ ఫ్లాప్. 3 సంవత్సరాలు జాబ్ లేకుండా ఓన్లీ ప్రిపేర్ అవుతూ చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. అంటే ఎంత ధైర్యం ఉండాలి, ఎంత డిటర్మినేషన్ ఉండాలి. అసలు అదే అంటారు కదా, అంటే ఎవరికైతే ఎంత పెద్ద డ్రీమ్ అయినా సరే, ఎలాంటి పెద్ద మనకి ఎంత పెద్ద ఎయిమ్ అయినా సరే, మనకున్న ఆ డిటర్మినేషన్ కానీ, లేదంటే పట్టు వదలకుండా చేసే హార్డ్ వర్క్ కానీ, ఆ కరేజ్ తో తీసుకునే స్టెప్ ఏదైనా సరే, ఎలాంటి ఎయిమ్నైనా సరే మన కాళ్ళ ముందుకు తీసుకొస్తుంది అంటారు కదా. అది ఉదయ్ కృష్ణ గారి ముందు జరిగింది. గివ్ అప్ అనే నేచర్ లేకుండా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. 3 సార్లు అట్టర్ ఫ్లాప్ అయిపోయినా సరే ఎక్కడ కూడా గివ్ అప్ ఇవ్వలేదు. ఫోర్త్ అటెంప్ట్ కి చేశారు. అప్పుడు 750 ర్యాంక్ వచ్చింది, 750 ర్యాంక్ వచ్చింది. అప్పుడు మనకి ఏంటంటే రైల్వే డిపార్ట్మెంట్ లోని మేనేజ్మెంట్ శాఖలోని జాబ్ వచ్చింది. సో జాబ్ జాయిన్ అయిపోయారు. కానీ అక్కడితో సాటిస్ఫై అయిపోతే ఏముంది చెప్పండి, సర్వసాధారణం అయిపోతుంది, నార్మల్ అయిపోతుంది, అక్కడితో ఆగిపోతుంది కదా. ఏముంది, కానిస్టేబుల్ కన్నా పెద్ద రైల్వే డిపార్ట్మెంట్ లో వచ్చింది, కూల్ జాబ్, మేనేజ్మెంట్ లెవెల్లో వచ్చింది, చాలా బాగుంది, ఇంకేం కావాలి, లైఫ్ సెటిల్ అనుకోవచ్చు కదా. అలా అనుకుంటే మరి ఈ రోజు ఐపీఎస్ ఆఫీసర్ ఎలా అవుతారు చెప్పండి.
అక్కడితో ఆయన సాటిస్ఫై అవ్వలేదు. ఎందుకంటే ఆయన గోల్, ఆయన ఏమేంటంటే హ్యూమిలేషన్ తట్టుకోలేపారు. వాళ్ళకన్నా పెద్ద ఆఫీసర్ అవ్వాలి, నేను ఆ పెద్ద యూనిఫామ్, ఆ పెద్ద ఆఫీసర్ యూనిఫామ్ ధరించుకొని నేను అదే డిపార్ట్మెంట్లోకి రావాలి అన్న పట్టుదల, ఆ పట్టుదల చూడండి. అంటే ఇలాంటివే మనకి ఇన్స్పిరేషనల్స్. మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క టైం వరకు వెళ్తాము, అక్కడ తర్వాత దాన్ని ఆపేస్తాము, ఇంక చెయ్యలేంలే, లేదు అంటే వదిలేస్తాము, లేదు అంటే అక్కడతో ఒక చిన్న సక్సెస్ వచ్చింది అనుకో సాటిస్ఫై అయిపోతాము. సో అంటే అలా ఉంటది. కానీ ఇలాంటి వాళ్ళు రేర్ పర్సన్స్. దాని తర్వాత ఇంకేం చేశారు, ఇంకా కష్టపడాలి, నేను ఇంకా కష్టపడి చదువుతాను, కష్టపడి చదవాలి అని చెప్పేసి మళ్ళీ అప్పుడు కష్టపడి చదవడం, ఇంకా కష్టపడడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఈసారి అయితే ఇంకా మంచి కోచింగ్ సెంటర్స్, ఇంకా పెద్ద కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి ప్రిపరేషన్ మొదలుపెట్టి అప్పుడు మళ్ళీ ఎగ్జామ్ అంటే 5th టైం ఎగ్జామ్ రాశారు. 5th టైం EPS ఎగ్జామ్ రాసిన తర్వాత ఆయన అక్కడ ఆయన 350వ ర్యాంక్ సాధించారు, IPS ఆఫీసర్ అయ్యారు. ఈ రోజు ఏపీ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని గురించి ఎంత చక్కగా పొగిడారు అంటే ట్రూలీ ఇన్స్పిరేషనల్ స్టోరీ అని చెప్పేసి ఆయన పొగిడిన విధానం మన IT మినిస్టర్ నారా లోకేష్ గారు ట్విట్టర్లో. సో ఇది కదా ట్రూలీ ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఎప్పుడు కూడా గివ్ అప్ ఇవ్వకుండా డిటర్మినేషన్తో, డెడికేషన్తో, ఇంకా హార్డ్ వర్క్ చేస్తూ ఎలాంటి పెద్ద సక్సెస్ నైనా సాధించవచ్చు అని చెప్పి నారా లోకేష్ గారు ట్వీట్ చేయడం, పెద్ద పోలీస్ ఆఫీసర్స్ ట్వీట్ చేయడం, అవంతా కూడా ఎందుకంటే చాలా మంది IPS ఆఫీసర్స్ అవుతారు, చాలా మంది సివిల్ సర్వీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి దాన్ని కూడా వాళ్ళకి వచ్చిన అడ్డంకులన్నింటినీ కూడా దాటుకొని ముందుకు వెళ్తూ ఎక్కడ కూడా వాళ్ళు ఏం సాధించకుండా, కాంప్రమైజ్ అవ్వకుండా వెళ్లే వాళ్ళు చాలా రేర్ పర్సన్స్ ఉంటారు. అందుకనే ఈ రోజు ఇతనేమి అంటే ఉదయకృష్ణ గారు ఏమి స్టేట్ టాప్ ర్యాంకర్ కాదు, ఫస్ట్ ర్యాంకర్ కాదు, సెకండ్ ర్యాంకర్ కాదు, 350 ర్యాంక్, 350th ర్యాంక్ మాత్రమే వచ్చింది. బట్ IPS ఆఫీసర్ అయ్యారు. ఆయన అనుకున్నది సాధించారు. ఆయన అనుకున్న దృష్టిలో ఆయన అనుకున్న సాధించిన ఆయన ఫస్ట్ ర్యాంక్ హోల్డర్ అయ్యారు. సో ఇది ఇక్కడ ఇంత ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఈ రోజు ఎవరైతే తను హ్యూమిలేట్ చేశారో, తనకన్నా పెద్ద ఆఫీసర్స్ ఎవరైతే తను హ్యూమిలేట్ చేశారో వాళ్ళ ఆఫీసర్స్ కన్నా, వాళ్ళ పెద్ద ఆఫీసర్స్ కన్నా పెద్ద ఆఫీసర్ అయ్యి అదే యూనిఫామ్ వేసుకొని అదే పోలీస్ డిపార్ట్మెంట్ లో నడుస్తుంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఈ రోజు ఇతను సాధించింది ఏదైనా ఉంది అంటే అది ఒక సివిల్ సర్వీసెస్ లో గోల్ సాధించడం పెద్ద విషయం, చాలా పెద్ద విషయం. కానీ తను అనుకున్నది సాధించి, తను ఏం కావాలనుకున్నాడో అది సాధించి అక్కడ నిలబడడం ఉన్న దానికట్ల ఈ రోజు ఈ వచ్చిన సక్సెస్ ఇంకా తర్వాత ఎంత వచ్చినా సరే ఈ రోజునైతే అతను మర్చిపోలేరు. సో ఇది యూత్ కావాల్సిందైనా, లేదంటే ఎవరికైనా కావాల్సిందైనా ఇన్స్పిరేషన్ అంటే ఇది. ఇలాంటి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చూసుకొని మనం ఎంతో ఇన్స్పైర్ అయ్యి కష్టపడడంలో కానీ, అంటే ఎక్కడ కూడా ఆగకుండా కష్టపడుతూ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుందడానికి నేను ఒక పెద్ద ఉదాహరణ. సో మీకేమనిపించింది ఈ నా లైఫ్ స్టోరీ విన్న తర్వాత కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుండైతే అసలు మర్చిపోకండి. ఓకే, బై.